క్రైస్తవులు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మా జీవితంలో చేసినటువంటి కార్యాలు చాలా ఉన్నాయి. మేము చెప్పుకోవడానికి కూడా వర్ణించలేము. చాలా కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు. ఎందుకంటే దేవుడు మా పట్ల ఉన్నాడని మేము ఆయన రుజువుపరుచుకుంటూ వస్తున్నాడు. చెప్పాలంటే నా జీవితంలో ఒక చేదు అనుభవం అనేది ఏర్పడింది. అది మీకు అందరికీ తెలుసు. ఆ చేదు అనుభవం ఏర్పడినప్పుడు మా ఊర్లో కానీ మా చుట్టాలు కానీ నాకు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఏమనుకున్నారంటే మా గురించి, వీళ్ళ పని అయిపోయింది, ఇక వీళ్ళ జీవితం ఎంతే అని అనుకున్నారు. కానీ ఎందుకంటే మనం నమ్మిన దేవుడు నిజమైన వాడు, ఎందుకంటే ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నేను చిన్నతనంలోనే బాప్తిసం తీసుకున్నాను, కానీ నా జీవితంలో మరి ఎలా జరిగిందో ఏం జరిగిందో తెలియదు. కానీ అది ఒక చేదు అనుభవం జరిగింది. కానీ దేవుడు మహాకృపను బట్టి దాని నుండి విడిపించి చాలామంది చుట్టాలు కూడా నవ్వారు, బాగైంది వీడికి అనేసి అనుకున్నారు. కానీ దేవుడు కృపను బట్టి ఆ చేదుని ఎలా చేశాడంటే దేవుడు మారాను మధురంగా మార్చినట్టుగా, ఎక్కడైతే నేను ఏడ్చానో, ఎక్కడైతే నేను బాధపడ్డానో అక్కడనే దేవుడు మాకు నవ్వును కలగజేస్తాడు మా జీవితంలో. ఇంకోటి, ఈ మందిరానికి మేము ఎప్పుడైతే రావడం ప్రారంభించామో, అంటే ఈ మందిరం మేము హైలైట్ చేయాలని కాదు, కానీ సేవకుని హైలైట్ చేయాలని ఉద్దేశం మాకు లేదు. కానీ జరిగిన వాస్తవం చెప్పాలి మనం. హల్లెలూయా. పొందుకున్నటువంటి మేలుని మనం ఖచ్చితంగా చెప్పాలి. మేము ఈ సంఘానికి రావడం వల్ల చాలా మేలు పొందుకున్నాం. అది మేము చెప్పలేము. ఎంత పొందుకున్నాం అనేది మాకు తెలుసు. మేము ఎంత అప్పుల్లో ఉంటేమో ఆ అప్పులు దేవుడు క్లియర్ చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అలాగే నా జీవితంలో జరిగిన చేదును పోగొట్టి మళ్ళీ నేను ఇంకో కార్యం జరిగించుకోవడానికి దేవుడు కృప చూపించాడు. చాలా విషయాలు మీకు చెప్పుకోలేను, కానీ చాలా ఉన్నాయి మా జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలు. అనుకున్నారు అందరు వీళ్ళు పని అయిపోయింది అనుకున్నారు, కానీ మొన్నటి దినాన దేవుడు మహాకృపను బట్టి మా తమ్ముడి వివాహం జరిగింది. హల్లెలూయా. పోయిన నెల 29వ తారీఖున మా తమ్ముడి వివాహం జరిగింది. ఊర్లో అంటే నాకు ఎందుకు సంతోషం అనిపిస్తుందంటే, ఊర్లో ఎంతమంది అయితే నన్ను చూసి అన్నారో ఇప్పుడు వాళ్ళ ముఖం మీద కొట్టినట్టుగా, హల్లెలూయా, వాళ్ళ ముఖం మీద కొట్టినట్టుగా మళ్ళీ మా తమ్ముడి వివాహం జరగడం, అరే అమ్మ వీళ్ళు పడిపోయారా లేవరా అనుకున్న వాళ్ళకి దేవుడు తన నమ్మకులను విడిచిపెట్టాడని రుజువుపరుచుకొని మరి లేపాడు. హల్లెలూయా. మేము మనుషుల మీద ఎవ్వరి మీద కూడా మేము ఆధారపడలే, కేవలం దేవుని మీద మేము ఆధారపడుతున్నాం. ఆయనతో ప్రార్థన చేస్తున్నాం. దైవ సేవకుల ప్రార్థన రిక్వెస్ట్, ఆయన ప్రార్థన వలన, మీ ప్రార్థన వల్ల మేము ఈ స్థితిలో ఉన్నాం. హల్లెలూయా. దేవుడు మమ్మల్ని గొప్పగా నిలబెట్టాడు. గొప్పగా మనం వాడుకుంటున్న విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మా తమ్ముని వివాహంలో కూడా దేవుడు చాలా హెల్ప్ చేశాడు, చాలా విధాలుగా. అలాగే నాకు జాబ్ లేకుండే మంచి జాబ్ని, 25,000 జాబ్. హల్లెలూయా. మా తమ్ముడికి మాకిద్దరికి దేవుడు కృప చూపించి మంచి జాబ్ని ఈ మందిరానికి రావడం వల్లే. మా నాన్న త్రాగుడు నుండి విడుదల, మొత్తం మా కుటుంబం మొత్తం రక్షించబడ్డామంటే కేవలం షాలెం టెంపుల్కి రావడం వల్లనే మా కుటుంబం అంతా బాగుపడింది. మేము దేవునికి ఎంతోగానో రుణపడి ఉన్నాం, దేవునికి కృతజ్ఞతలు ఉన్నాం. ఎందుకంటే కీర్తనలో ఒక మాట అంటాడు, దేవుడు ఏమంటాడు తెలుసా? అతడు నా నామం నెరిగిన వాడు కనుక నేను అతనిని ఘనపరచెదను అంటాడు. దేవుడు ఎప్పుడు ఘనపరుస్తాడో తెలుసా? తనను నమ్ముకొని తనకు పట్టుకొన్నప్పుడు దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. మనుషులు అనుకుంటారు వీడి పని అయిపోయిందిరా, వీడిని తొక్కేయాలని మనుషులు అనుకుంటారు, కానీ ఎవరో తొక్కితే మనం కింద పడిపోం. కానీ దేవుడు తొక్కాలనుకుంటే కింద పడతాం. దేవుడు లేపాలనుకున్నాడు అనుకో, ఎవ్వడాగినా మనం ఆగం. మమ్మల్ని లేపుతుంది, మమ్మల్ని నిలబెడుతుంది దేవుడు మాత్రమే. మేము ఏ మనుషుల మీద మేము ఆధారపడలే. ఒకటి దేవుడి మీద, దైవ సేవకుడి మీద, ఒక మందిరంగా ఉన్న మీ అందరి మీద, మీ ప్రార్థనల మీద మేము ఆధారపడున్నాం తప్పితే ఎవ్వరి మీద మేము కూడా ఆధారపడలేం. ఇటు సాక్ష్యాన్ని బట్టి దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమేన్.